షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 39. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం పొజిషనల్ ట్రేడింగ్ కోసం టైం ఫ్రేమ్ని అనాలిసిస్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అండ్ పొజిషనల్ ట్రేడింగ్ అనేది లాంగ్ టర్మ్ ట్రేడింగ్కి అప్రోచ్ అండి. ఈ విధానంలో ట్రేడర్స్ని కొన్ని వారాలు లేదా కొన్ని నెలల పాటు హోల్డ్ చేస్తారండి. ఇంట్రాడే ట్రేడింగ్ లేదా స్వింగ్ ట్రేడింగ్ లాగా ప్రతి చిన్న ప్రైస్ మూమెంట్పై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడూ కూడా ప్రధాన ట్రెండ్ని ఫాలో చేస్తూ పెద్ద ప్రైస్ మూవ్స్ని క్యాప్చర్ చేయడమే పొజిషనల్ ట్రేడింగ్ యొక్క లక్ష్యం. అందుకే పేషెన్సీ, డిసిప్లిన్ మరియు సరైన టైం ఫ్రేమ్ని అనాలిసిస్ చాలా ముఖ్యమైనదండి. కామన్ టైం ఫ్రేమ్ అంటే ఏంటి అంటే దీంట్లో వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పొజిషనల్ ట్రేడర్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ అండి పొజిషనల్ ట్రేడింగ్లో. మొదట వీక్లీ చార్ట్, ఇది మేజర్ ట్రెండ్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. రెండవది డైలీ చార్ట్, ఇది ట్రేడింగ్ సెటప్ను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. మూడవది 4 అవర్స్ చార్ట్, ఇది ఎంట్రీ టైమింగ్ని మెరుగుపరచడానికి సాయం పడుతుంది. ఈ 3 టైం ఫ్రేమ్లు కలిసి ఒక ప్రొఫెషనల్ పొజిషనల్ ట్రేడర్ని ఫ్రేమ్వర్క్ని అందిస్తాయండి. హయ్యర్ టైం ఫ్రేమ్ని ఉపయోగించడం వల్ల మార్కెట్ నాయిస్ చాలా వరకు తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ వల్ల మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మొదట వీక్లీ చార్ట్ని అనాలైజ్ చేయాలి దీంట్లో. తర్వాత మార్కెట్ లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్లో ఉందా లేదా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది తెలుసుకోవాలండి. అలానే తర్వాత డైలీ చార్ట్లో బ్రేక్అవుట్స్, పుల్ బ్యాక్ లేదా సపోర్టు, రెసిస్టెన్స్ సెటప్ కోసం చూడాలి. చివరిగా 4 అవర్స్ చార్ట్లో మనం కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాలా, లేదనుకోండి మనం చాలా ఇబ్బంది పడతాం. ఈ విధానం ద్వారా హై క్వాలిటీ ట్రేడ్స్ని గుర్తించవచ్చు. అలాగే ఎమోషనల్ డెసిషన్ కూడా తగ్గుతాయండి. అండ్ ఎప్పుడు మనం ఈ పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి ఎలా చేయాలా, మేజర్ ట్రెండ్ డైరెక్షన్లోనే మనం ట్రేడ్ చేయాలండి. క్వాలిటీ సెటప్ కోసం ఓపిక్గా వెయిట్ చేయాలి. అండ్ పొజిషనల్ ట్రేడ్స్లో స్టాప్ లాస్ సాధారణంగా కొంచెం వైడ్గా ఉంటుంది. పొజిషనల్ ట్రేడ్స్లో స్టాప్ లాస్ సాధారణంగా కొంచెం వైడ్గా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో షార్ట్ టర్మ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ టార్గెట్ కూడా పెద్దవిగా ఉండాలా. రిస్క్ రివార్డ్ రేషియో కనీసం 1:3 లేదా అంతకంటే ఎక్కువగా ఉండేలా చూడండి. పొజిషనల్ ట్రేడర్స్ కొన్ని నెలల్లో భారీ రిటర్న్స్ ఇవ్వగలవండి. అవునా? ఇలాంటిది ఎప్పుడైనా పొజిషనల్ ట్రేడ్స్ మీరు చేసినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఏ షేర్స్లో మీరు పెట్టారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో లేదా కమ్యూనిటీలో జాయిన్ అవ్వకపోతే మళ్ళీ జాయిన్ అవ్వడానికి రెడీ అవ్వండి.